నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమరి. ఈరోజు మనతో ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, చిరంజీవి మూవీ విశ్వంభరలో తనతో పాటు నటించడానికి త్రిష రెండోసారి స్టైలింగ్ తర్వాత రెండోసారి ఆన్ స్క్రీన్లో కనిపించబోతున్నారు. ఇది ఎలా చూడాలి సార్? స్టాలిన్ మూవీ 2006లో వచ్చింది. సో అంటే ఇప్పటికి చూడండి, ఇది 2024. అవును. సో ఆల్మోస్ట్ ఇంకో 2 ఏళ్ళు అయితే 20 years అవుతుంది. అవును. సో అంటే 17.5 years. అది స్టాలిన్ మూవీ సెప్టెంబర్లో వచ్చింది నాకు గుర్తున్నంత వరకు. 2006 సెప్టెంబర్ 20th అనుకుంటా, 2006లో. సో ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా జంటగా, సో ఇద్దరు కూడా వయసు పేరుకు ఫిజికల్గా మాత్రమే ఆ వయసు పెరుగుతుందేమో కానీ చెప్పుకోవడానికి, బట్ వాళ్ళ రూపాల్లో అవి ఇంకా పెరగట్లేదా అనే డౌట్ కలుగుతూ ఉంది. సో మనకు తెలుసు చిరంజీవి గారు మోర్ దెన్ 66, ఆయన 67 years. ఇప్పుడు ఆయన ఇంకా ఆ ఎనర్జీ లెవెల్స్ తోటి ఇప్పటికీ కూడా ఆ యాక్షన్ సీన్స్ చేస్తూ మనం చూసాం. వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ ఆ సినిమా ఆడకపోయినా వాల్తేరు వీరయ్యలో ఏ రేంజ్లో ఆయన యాక్షన్ సీన్స్ చేశారో మనం చూసాం. సో ఇంకా ఆయనలో ఆ పట్టుదల, యంగ్స్టర్స్తో పోటీ పడాలనే ఒక తపన, ఆ తపనతోటి ఆయన ఇప్పటికీ కూడా ఆ జిమ్ చేస్తూనే ఉండారు, ఇప్పటికీ వర్కౌట్స్ చేస్తూనే ఉండారు, ఆ బాడీని ఫిట్గా ఉంచుకుంటున్నారు యాక్షన్ సీన్స్ చేయడానికి. సో ఇప్పుడు విశ్వంభర అనే సినిమాలో కూడా ఆ సినిమాలో కూడా చాలా హై ఇంటెన్సిటీ ఉన్నటువంటి యాక్షన్ సీన్స్ ఉన్నాయని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. వశిష్ఠ, సో ఇదివరకు బింబిసార అనే సినిమాతోటి తనకు ఫస్ట్ ఫిలిం అది బింబిసార, కళ్యాణ్ రామ్తో చేసింది. ఆ సినిమాతో పెద్ద హిట్ కొట్టాడు. ఎవరు కూడా ఆ సినిమా అంత హిట్ అవుతుందని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. బట్ అలాంటి పెద్ద హిట్ అంటే కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అది. అలాంటి హిట్ ఇచ్చినటువంటి డైరెక్టరు వెరీ నెక్స్ట్ టైము చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ సంపాదించాడు. అంటే అతను ఒక పెద్ద, ఆయనకి ఒక గిఫ్ట్ లాంటిది అనమాట. చిరంజీవి కూడా ఎంత అంటే ఒక కొత్త డైరెక్టర్ నమ్మి అతనితో చేయడానికి ముందుకు వచ్చాడంటే ఆ విశ్వంభర అనే ఆ సబ్జెక్టు ఆయనకి ఎంత బాగా నచ్చిందో అర్థం చేసుకోవాలి. దానికి తగ్గట్టుగానే అందులో హీరోయిన్, మెయిన్ ఫిమేల్ లీడ్, ఆ క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఉందని చెప్పేసి సమాచారం. అందు గురించి త్రిషను తీసుకొని వస్తున్నారు. సో త్రిష మనకి ఇది చెప్పాలంటే మళ్ళీ రీఎంట్రీ అని చెప్పాలి తెలుగులో. సో తమిళ్లో ఎప్పటికీ ఆమె టాప్ స్టారే. సో తెలుగుకి వచ్చేటప్పటికి ఆమె 8 years అయిపోయింది. నాయకి అని చెప్పేసి 2016లో వచ్చింది అది, ఆ మూవీ. సో అది బైలింగులుగా చేశారు, తెలుగు తమిళ్. సో దానికంటే ముందు 2015లో లయన్ అనే మూవీలో బాలయ్య బాబు పక్కన హీరోయిన్గా చేశారు ఆమె. ఒక స్టార్ పక్కన చేసిన చివరి సినిమా ఏదన్నా అంటే లయన్. సో ఇన్నాళ్ల తర్వాత ఆమె సో ఆల్మోస్ట్ 8.5 year గ్యాప్ తోటి మళ్ళీ తెలుగులోకి ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తూ ఉండటం అనేది చాలా మందిలో ఆసక్తిని కలిగిస్తూ ఉంది. సో ఇప్పటికీ అంటే తమిళ్లో ఓకే, తమిళ్లో ఆమె టాప్ స్టారే, బట్ ఆమె తెలుగు ఆడియన్స్ని ఇప్పటికీ కూడా మెప్పిస్తుందా, ఇంకా వాళ్ళ యాక్సెప్ట్ చేస్తారా అనేవి కొంతమంది డౌట్స్ ఉండొచ్చు. కానీ మనం పొన్నియిన్ సెల్వన్ అని చెప్పేసి లాస్ట్ టైం తను చేసిన సినిమా ఏదైతే మణిరత్నం సినిమా, అందులో ఆమె యువరాణి క్యారెక్టర్లో చాలా బాగా చేశారు. తెలుగు ఆడియన్స్ కూడా ఆమె క్యారెక్టర్ని మెచ్చుకున్నారు. సో ఆ ప్రకారంగా చూస్తే సో మళ్ళీ స్టాలిన్ తర్వాత చిరంజీవి, త్రిష వాళ్ళిద్దరి యొక్క ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ తెర మీద బాగా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి నమ్ముతూ ఉన్నారు. సో ఇప్పుడు తను ఆల్రెడీ తమిళ్లో ఇది కొన్నియన్ సెలెబ్ చేసింది, ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది చిరంజీవి గారితో. సో ఆడియన్స్ దీన్ని రిసీవ్ చేసుకుంటారని సార్? అదే మనం ఇందాకే చెప్పుకున్నట్టుగా తమిళ్లో ఆమెకి గ్యాప్ లేదు, ఎందుకంటే ఆమె తమిళ అమ్మాయే కాబట్టి తమిళ్లో కంటిన్యూగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. దట్టు కూడా ఆల్రెడీ అక్కడ కూడా ఒకవైపు ఆమె హీరోయిన్ ఓరియంటెడ్ రోల్స్ చేస్తూనే ఇంకోవైపు టాప్ స్టార్స్తో చేస్తూ వస్తున్నారు. విక్రమ్, విజయ్ ఇలాంటి స్టార్స్ తోటి ఆమె సినిమాలు చేస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు అంటే తెలుగులో మధ్యలో ఆమెను సంప్రదిస్తున్నప్పటికీ కూడా కొంతమంది దర్శకులు, బట్ అక్కడ ఆమె బిజీగా ఉండటం, ప్లస్ ఆమె ఇప్పుడు ఏంటంటే
సబ్జెక్ట్ చూస్తున్నారు, స్క్రిప్ట్ ప్లస్ తన క్యారెక్టర్ ఎలా ఉంది. సో తనకు క్యారెక్టర్ నచ్చితేనే, స్క్రిప్ట్ నచ్చితేనే ఆమె ఏ సినిమా అయినా ఒప్పుకుంటున్నారు. సో ఇప్పుడు చిరంజీవి పక్కన చేసే అవకాశం రావటం, అందులో కూడా కథకి ఆ క్యారెక్టర్ చాలా అందులో ఆ ప్రామినెన్స్ ఉండటం, ఇంపార్టెన్స్ ఉండటం వల్ల ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారనేది మనకి అందినటువంటి సమాచారం. సో మీరు ఖచ్చితంగా వాళ్ళ పేరుని స్క్రీన్ మీద మళ్ళీ మరోసారి స్టాలిన్ తర్వాత చూడటానికి అటు ప్రేక్షకులు ఇటు ఫ్యాన్స్ ఈగర్గా అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఈ సంవత్సరమే ఆ సినిమా మన ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి, విశ్వంభర. సో ఆల్రెడీ ఆ విశ్వంభర గ్లిమ్స్ అనేది ఏదైతే రిలీజ్ చేశారో అది గూస్ బంప్స్ వచ్చాయని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో షేర్ చేశారు. సో దాన్ని బట్టి ఖచ్చితంగా విశ్వంభర అనేది త్రిషకి తెలుగులో మళ్ళీ ఆమెకి మంచి రీలాంచ్ అవుతుందని మనం ఆశించవచ్చు. ఇప్పుడు ఆన్ సెట్స్ ఈరోజే సెట్స్ మీదకి వచ్చారు, చిరంజీవి గారు బొకేతో రిసీవ్ చేసుకునేది కూడా మనం చూస్తున్నాం. అవునవును, ఈరోజే నిజంగానే ఈరోజు ఆమెకు సంబంధించినటువంటి సీన్స్ ఈరోజు బిగిన్ అయ్యాయి. సో అందుకని ఈరోజు ఆమె ఆ సెట్స్ మీద అడుగుపెట్టింది, విశ్వంభర సెట్స్ మీద. సో ఆమెని హృదయపూర్వకంగా వీళ్ళు స్వాగతం పలుకుతున్నట్టుగా, ఆమె బొకే ఇచ్చి స్వాగతం పలుకుతున్నట్టుగా ఆ ఫోటోలన్నీ కూడా ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. సో దాన్ని బట్టే అంటే మామూలుగా ఒక హీరోయిన్ వచ్చిందంటే ఓకే జరుగుతూ ఉంటుంది, కానీ త్రిష మా సెట్స్ మీదకి వచ్చారు అని అటు ప్రొడక్షన్ హౌస్ ఫోటోలు రిలీజ్ చేయటం, ఈవెన్ చిరంజీవి కూడా సో ఆ ఫోటోని పెట్టి ఆమెకి స్వాగతం పలుకుతున్నట్టుగా తను కూడా ట్వీట్ చేయటం అనేది, సో ఈ సినిమా అనేది ఎంత ఇంపార్టెంటో త్రిషకు కూడా మనం ఊహించుకోవచ్చు. సో వాళ్ళిద్దరి యొక్క పేరు ఖచ్చితంగా ఇప్పటికి కూడా ఆమె చూస్తే మనం 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం త్రిషని ఎలా చూసామో ఇప్పుడు ఆమె అదే ఫిజిక్ తోటి అలాగే ఉంది, అదే అంతే నాజుకుగా అదే బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉన్నారు ఆమె. సో ఇప్పుడు ఈ పోస్ట్ ఏదైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారో ఇంకా దీన్ని బట్టి త్రిష గారిని చూసి ఇంకా రెస్పాన్స్ ఎలా ఉందో మూవీలో కూడా అంతకంటే బాగా వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. అదే మామూలుగా ఉంది స్క్రీన్ మీద ఆమె. ఇంకా ఒకవైపు అంటే కేవలం ఆమె గ్లామర్ హీరోయిన్ మాత్రమే కాదు, ఈరోజు ఆమె పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్నటువంటి క్యారెక్టర్ చేస్తూ మంచి పర్ఫార్మర్ అని చెప్పేసి పేరు తెచ్చుకున్నటువంటి యాక్టర్ కూడా ఆమె. సో ఆ మేరకు చూసుకుంటే ఆమె తన కేవలం గ్లామర్తోనే కాకుండా పర్ఫార్మెన్స్తో కూడా విశ్వంభరలో మంచి పేరు తెచ్చుకుంటుందని. సో అట్లాగే సో చిరంజీవి తోటి ఆమె ఏదైతే మనం స్టాలిన్లో చూసామో అప్పుడు చాలా యంగ్ ఆమె. సో ఆయన తగ్గట్టి ఆమె ఎనర్జెటిక్ ఆ డ్యాన్స్లు కానీ అవి మనం చూసాం స్టాలిన్లో. బట్ కానీ ఆ సినిమాలో మనకి ఆమెకి పెద్దగా అప్పట్లో కొత్త కాబట్టి ఇప్పట్లాగా పర్ఫార్మెన్స్ కోసం చూసుకోవాలి. ఆమె పెద్ద స్టార్ల పక్కన ఛాన్స్ అంటే చేసే పొజిషన్లో ఉన్న స్టేజ్ కాబట్టి ఆమె అందులో పెద్ద క్యారెక్టర్ లేకపోయినా చేశారు. సో ఇప్పుడు అలా కాదు, ఆమె తనకి క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉండాలా, సో అయితేనే చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమాతో ఆమె ఖచ్చితంగా సో మన అందరినీ మనసుల్ని ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకుంటారని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే చిరంజీవి పక్కన చిరంజీవితో ఈమె జోడి చాలా బాగుంది, వీళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగుంది అనే పేరు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి వేరే సినిమా బాగుంటే కనుక. సో తను టాలెంటెడ్ డైరెక్టర్ కాబట్టి వశిష్ఠ. సో మళ్ళీ ఒక ఫ్యాంటసీ మూవీ ఇది. సో అది ఎలా అయితే బింబిసార అయితే సోషియో ఫ్యాంటసీగా తీసాడో సేమ్ ఇది కూడా ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్ తోటి చేస్తున్నటువంటి సోషల్ మూవీ. ఖచ్చితంగా ఈ సినిమాతోటి అటు చిరంజీవి త్రిష పేరు, అట్లాగే త్రిష మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ తెలుగులో వస్తున్నందుకు ఆమె కూడా మళ్ళీ ఒక రీలాంచ్ అవుతుంది. దీని తర్వాత మళ్ళీ తెలుగులో ఆమె కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండే, మిగతా హీరోలు కూడా ఆమె కోరుకోవచ్చు.